ఓకే. హాయ్ గైస్, ఇప్పుడే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ చూడటం జరిగిందనమాట. ఈ మూవీని స్టార్ట్ చేసేటప్పుడే బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అని చెప్పి స్టార్ట్ చేశారు కాబట్టి ఈ సినిమా స్టోరీ ఎలా ఉంది, సినిమా ఎలా ఉంది, స్టోరీ ప్రిడిక్టబుల్గా ఉందా, స్క్రీన్ ప్లే ఎలా ఉందా అని నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే జరిగిన ట్రూ ఇన్సిడెంట్ని చాలా కోర్ నేటివ్ ప్రెజెంటేషన్తో మన ముందుకి ఆ ఇన్సిడెంట్ని కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ఈ సినిమాలో డైరెక్టర్ ప్రయత్నించాడు అండ్ చూపించాడు కూడా. సినిమా ఎలా ఉంది అలా ఉంది అని నాకు చెప్పాలని లేదు, కానీ మన సొసైటీలో ఇంకా ఈ క్లాస్ డిఫరెన్సెస్, క్యాస్ట్ డిఫరెన్సెస్తో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం మాత్రం చాలా సిగ్గుచేటు అని మాత్రం నాకు చెప్పాలని ఉంది. ఈ స్టోరీని మనం ఇంతకుముందు సినిమాల్లో చూసాము, కానీ ఇంతకుముందు సినిమాల్లో చూసిన ఇన్సిడెంట్ కన్నా ఈ సినిమాలో జరిగిన ఇన్సిడెంట్ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది అండ్ ఆ రివోల్ట్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది. అండ్ నిజంగానే ఆ రివోల్ట్ కనుక అలా జరిగి ఉంటే మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు ద పీపుల్ హూ రివోల్టెడ్ టు దట్ ఇన్సిడెంట్ ఇన్ ద వే ఇట్ వాస్ షోకేస్డ్ ఇన్ దిస్ మూవీ. ఇంకా సినిమా విషయానికి వస్తే, సినిమా స్టార్ట్ అవడం ఫస్ట్ హాఫ్లో చాలా హాయిగా, చాలా నేటివ్గా, చాలా హ్యాపీగా సినిమాని కోర్ నేటివ్ ప్రెజెంటేషన్తో మన డైరెక్టర్ స్టార్ట్ చేస్తారనమాట. సుహాస్ కానీ, సాన్వి కానీ, మన శరణ్య గారు కానీ వీళ్ళందరూ సూపర్బ్ యాక్టింగ్తో ఫస్ట్ హాఫ్లో దెర్ ఆర్ సమ్ హ్యాపీ సీన్స్. చాలా నీట్గా, క్లాస్గా లవ్ స్టోరీ ఏదైతే ఉందో ఆ లవ్ స్టోరీని కూడా ఎక్కువ కమర్షియలైజ్ చేయకుండా చాలా నీట్గానే మనకి చూపించడానికి, చాలా నేటివ్గానే మనకి చూపించడానికి ట్రై చేశారు. అండ్ ద లవ్ స్టోరీ ఆల్సో ఇస్ ప్రిటీ గుడ్. ఇంకా ఈ సినిమాలో ఆ ఇన్సిడెంట్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఈ మూవీ కొంచెం మనకి ఎటువైపు ఏ డైరెక్షన్లో వెళ్తుంది అన్న కైండ్ ఆఫ్ సెన్స్ మనకు అక్కడ వచ్చేస్తుంది. అండ్ ఇంటర్వెల్ అండ్ ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్సెస్ మాత్రం కొంచెం హెవీగానే ఉన్నాయని చెప్పాలి. కొంచెం అబ్బా ఏంటి ఇలా జరిగిందా అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ మనకి కలగ చేసేటట్టే ఉన్నాయి అని చెప్పాలి. ఇంకా సెకండ్ హాఫ్ ఇస్ ఆల్ అబౌట్ రివోల్ట్ అండ్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ అనేదే సెకండ్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని హెవీ సీన్స్ ఉన్నాయి. డెఫినెట్ గా మనం కొంచెం అబ్బా ఇలా చేశారా, ఏంట్రా బాబు ఇలా జరిగింది అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ మనకి తెప్పించే ఇన్సిడెంట్స్ సెకండ్ హాఫ్ లో కూడా ఉన్నాయి. అండ్ డైరెక్టర్ ఆ ఇన్సిడెంట్స్ ని చాలా 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 నేటివ్గా మన ముందుకు తీసుకొచ్చి చాలా సిన్సియర్గానే ప్రజెంట్ చేసి చూపించేస్తారనమాట. అండ్ ఇంక ఈ మూవీ ఎండింగ్ ఒక మంచి నోట్తో ఈ సినిమాని ఎండ్ చేస్తారు. లాస్ట్ ఎండింగ్ సీన్ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఒక మంచి హార్ట్ వార్మింగ్ ఫీలింగ్తో మనం ఈ థియేటర్ నుంచి బయటకు వచ్చే కైండ్ ఆఫ్ ఒక ఎండింగ్ సీన్ పెట్టుకున్నారు. ఇంకా ఈ మూవీని చాలా సిన్సియర్గా మనకి ప్రజెంట్ చేస్తూ పర్ఫార్మెన్సెస్ని కూడా చాలా సిన్సియర్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారు డైరెక్టర్ అని చెప్పాలి. సుహాస్ డిడ్ అ వండర్ఫుల్ జాబ్ ఇన్ దట్ రోల్. చాలా సూపర్బ్గా అక్కడ ఎమోషన్స్ని కానీ, ఆ యాంగర్ని కానీ, ఆ రివోల్ట్ని కానీ తను పలికించాడు. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. అండ్ సాన్వి ఆల్సో డిడ్ అ గ్రేట్ జాబ్. తనకి మరి అంత రివోల్ట్ సీన్స్ కానీ, అంత ఎమోషనల్ సీన్స్ కొంచెం తక్కువే, కానీ అక్కడ ఉన్న ఎమోషనల్ సీన్స్లో కొన్ని సీన్స్లో డెఫినెట్గా షీ డిడ్ అ గ్రేట్ జాబ్, ఈక్వలెంట్ టు సుహాస్ అని చెప్పాలి. అండ్ శరణ్య ఆల్సో డిడ్ అ గ్రేట్ జాబ్ ఇన్ హర్ క్యారెక్టర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక సూపర్ క్యారెక్టర్లో ఆ అమ్మాయిని చూపించారు, వెరీ స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్లో. అండ్ షీ పోర్ట్రేట్ దట్ క్యారెక్టర్ ఇన్ అ బ్యూటిఫుల్ వే. ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో వాళ్ళు చాలా సిన్సియర్గా ప్రజెంట్ చేశారు, ఎందుకంటే ఎవరి రోలు ఓవర్డూ అవ్వలేదు కాబట్టి. అండ్ ఈ సినిమాలో ఉన్న మ్యూజిక్ కూడా ఈ సినిమాకి తగినట్టే చాలా నీట్గానే ఆ సినిమాలో ఉన్న సిన్సియారిటీకి, ఆ స్టోరీకి, ఆ కోర్ నేటివ్ ప్రెజెంటేషన్కి తగినట్టే మ్యూజిక్ ఇప్పించుకున్నారు. ఇంక ఈ సినిమాని మీరు చూడాలి అనుకుంటే మన సొసైటీలో జరుగుతున్న ఇన్సిడెంట్స్లో విచ్ వీఆర్ నాట్ ప్రౌడ్ అబౌట్, అలాంటి ఇన్సిడెంట్స్లో వన్ మోర్ ఇన్సిడెంట్ మీద లైమ్ లైట్ వేసిన సినిమా ఇది. అసలు ఏం జరిగింది అనేది చూద్దాం అనుకుంటే చాలా కోర్ నేటివ్ ప్రెజెంటేషన్ ఉంటుంది కాబట్టి ఆ ప్రెజెంటేషన్కి మీరు కొంచెం డిసైడ్ అయిపోయి థియేటర్లో మన సుహాస్ పర్ఫార్మెన్స్ని అండ్ మిగతా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ని అండ్ ఆ డైరెక్టర్ ఈ సినిమాని ఎలా తీసుకొచ్చాడో మన ముందుకి అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ సినిమాకి మీరు వెళ్ళి ఈ సినిమాని మీరు చూడొచ్చు అనమాట. చిన్న సినిమా పిచ్చా ఛానల్ లాంచ్ అయిపోయింది అండ్ వీఆర్ కమింగ్ అప్ విత్ సమ్ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్ ఇన్ దట్ ఛానల్. అండ్ మీరు కనుక మీ షార్ట్ ఫిల్మ్స్ కానీ, మీరు తీసిన మ్యూజిక్ వీడియోస్ కానీ, అండ్ మీరు మీ సినిమాలు మీద ఉన్న ప్యాషన్తో మీరు చేసే ఏమైనా ఎఫర్ట్స్ కానీ మాతో షేర్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో చిన్న సినిమా పిచ్చా డీటెయిల్స్ ఉన్నాయి, వెంటనే మాకు ఈమెయిల్ చేసేయండి. అండ్ అవర్ టీమ్ విల్ రీచ్ అవుట్ టు యూ అండ్ విల్ డిస్కస్ అబౌట్ హౌ వీ కెన్ టేక్ యువర్ వర్క్ ఫర్దర్. సో అదనమాట సంగతి గైస్, థ్యాంక్ యూ సో మచ్. అంబాజీపేట మ్యారేజ్